హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఇక నేనైతే బాగానే ఉన్నా. ఇక నా పేరు తరుణ్, మీరు చూస్తున్నారు ది టీడీఆర్ డవన్ యూట్యూబ్ ఛానల్. ఇక ఏంది ఇన్ని రోజులు లేట్ పోయినాను అనుకుంటున్నారా? కొద్దిగా పని ఉండి, ఇక వేరే పని ఉండి అటువైపే ఉన్నా. వీడియో ఇక చేయలేకపోయినా. ఇక ఇప్పటి నుంచి వీడియోలు అయితే కంపల్సరీ చేస్తా, ఏ పని ఉన్నా సరే. ఇక అది ఫ్రెండ్స్, ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఇక ముందు ముందు చెప్తా. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందు ఒక ఫోన్ తీసుకుంటున్నా. ఓకే, గూగుల్లో సెర్చ్ చేద్దాం. ఒక వ్యక్తి నార్మల్గా బ్రీత్ తీసుకోకుండా నీళ్ళల్లో ఎంతసేపు ఉండగలడు? A normal untrained person can usually hold their breath underwater for 30 to 90 seconds. With some practice, that time can increase to 1 to 2 minutes. Beyond that, it becomes dangerous. విన్నారు కదా ఫ్రెండ్స్, సాధారణ వ్యక్తులు 30 నుంచి 90 సెకండ్ల వరకు నీళ్ళల్లో వితౌట్ బ్రీత్ ఉండగలరు. ఇక కొన్ని శిక్షణలు అట్లా ఇట్లా చేస్తే మన ఎక్సర్సైజ్ అట్లాంటివి ఉంటాయి కదా, బ్రీత్ ఎక్సర్సైజెస్ అట్లా చేసే వాళ్ళు ఉంటే కొద్దిగా 1 నుంచి 2 మినిట్స్ వరకు అయితే ఆగగలుగుతారంట. ఇక పూర్తిగా ఏనండి, సగం సగం విన్నారేమో. A normal untrained person can usually hold their breath underwater for about 30 to 90 seconds. With some practice, that time can increase to 1 to 2 minutes. Beyond that, it becomes dangerous. ఇది ఇంటి దగ్గర ఎవరు ట్రై చేయకండి. ఇక చూసే ఉంటారు, ఇక ఇదేంది వీడు ఇట్లా వినిపిస్తున్నాడని. నేనైతే ఇప్పుడు నీళ్ళల్లో అయితే 30 నుండి 90 కాకుండా ఒక 30 సెకండ్స్ అయితే ఉండగలుగుతా. 30 పైన చేయగలుగుతానేమో, చూద్దాం. ఎందుకంటే ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటున్నా. ఒక నార్మల్ పర్సన్ 30 నుంచి 90 సెకండ్స్ వరకు ఊపిరి అంటే మొత్తం బ్రీతింగ్ ఆపేసుకొని నీళ్ళల్లో ఉండగలుగుతాడంట. ఇక ఇది నిజమో అబద్ధమో ప్రూవ్ చేసేందుకు ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక వాటర్ అయితే రెడీగా ఉన్నాయి. ఇక దాంట్లో బ్రీత్ తీసుకోకుండా ఎంతసేపు ఉండగలుగుతామో చూద్దాం. ఇక వెళ్ళిపోదాం, నడవండి ఫ్రెండ్స్. ఇప్పటిదాకా అయితే వీడియో అయితే రికార్డింగ్ అయింది, కానీ మైక్ అయితే కనెక్ట్ కాలేదు. నేనే మర్చిపోయినా. సరే, ఇది ఇంకోసారి అయితే ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా టైమర్ ఆన్ చేసుకుందాం. ఓకే, టైమర్ అయితే ఆన్ చేస్తాం. ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, టైమర్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 3 2 3 2 ఏంది స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయింది. కట్టి పైన పట్టిల్లా, నేనే చూడలేదు టైమరు. ఒకసారి రికార్డింగ్ అయింది కాబట్టి చూద్దాం. 30 ఎబో ఉందా బిలో ఉందా అని చూద్దాం. టైమర్ స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని సెకండ్స్ అయితే నీళ్ళలో లేదు, దాన్ని కూడా మైనస్ నుంచి చూద్దాం. 30 సెకండ్స్ ఎబో ఉన్నాయో బిలో ఉన్నాయో.
లేకపోతే వీడియోలో 30 seconds ఉన్నది. అబ్బా చిచ్చి చిచ్చి చి ఇప్పుడే వీడియో ఫుటేజ్ అయితే చూడడం అయితే జరిగింది గాయస్. 31 seconds అయితే టైమర్ అయితే చూపిస్తుంది, కానీ దాంట్లో 3 అయితే మైనస్ అవుతున్నాయి 3 seconds. ఇక ఎందుకంటే నేను టైమర్ ఆన్ చేసిన 3 seconds వరకు నీళ్ళలో అయితే లేను, నీళ్ళ బయట ఉన్నా కాబట్టి 3 seconds మైనస్ అయిపోయినాయి. ఇక 31 నుంచి 3 seconds మైనస్ అయిపోతే 28 seconds. చెప్పుకుంటే సిగ్గుచేటు. మన గూగుల్ మామ అయితే 30 seconds అని చెప్పిండు, మనం 30 seconds ఏవో అని ఛాలెంజ్ చేసినాం. ఇచ్చిలో పోతే ఇట్లనే ఉంటది. 30 seconds ఏవో కాదు కదా, 30 seconds కూడా ఉండలేకపోయినా నేను. ఈ ఛాలెంజెస్ కి నేను రెడీగా లేను. ఇక కొద్దిగా మీరు ఒక్కొక్క సబ్స్క్రైబ్ చేస్తే ఒక్కొక్క బూస్టప్ పాయింట్ అయితే నాకు అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఒక్కొక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక నేను ఇలాంటి ఛాలెంజెస్ కోసం అయితే నేను రెడీగా ఉంటాను. ఇక ఇలాంటి ఎన్నో వీడియోలు చేయగలుగుతా. ఇక మీరు తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేసుకోండి. కొత్త వాళ్ళకు చెప్పేది సబ్స్క్రైబ్ చేసుకోమని, పాత వాళ్ళకి కాదు. మళ్ళీ పాత వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తే అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది, అదొక పరిచయం. ఇలాంటి హార్డ్ వర్క్ మాత్రం ఒక లైక్ అయితే తీసుకోండి గైస్. ఇక నీళ్ళల్లో ఉంటే అబ్బా బ్రీత్ ఆపుకొని, అబ్బా చాలా కష్టం అది బ్రీత్ ఆపుకొని అంతసేపు ఉండాలంటే. నీళ్ళల్లో ఉండేవాడికి తెలుస్తుంది ఆ నొప్పి. ఇక ఎప్పుడెప్పుడు బయటకు వచ్చిద్దాము అని. ఇక వీడియో చిన్న పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఇంటి దగ్గర మాత్రం ట్రై చేయకండి. ఇక ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఇక ఇలాంటి వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చెప్పాను కదా ఇంతకుముందు, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఇలాంటి వీడియోలు ఇంకా కావాలని. ఓకే, ఇక బూస్టప్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళు. అలాగే పాత వాళ్ళు లైక్ అయితే చేసుకోండి. ఇక ఉంటా గైస్, అందరికీ టాటా, బై బాయ్. ఇంకా వీడియోలో కలుసుకుందాం.